హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు చిన్న ప్రాబ్లం అయితే వచ్చేసింది. ఈ చీర బాగుంది అనేసి నేనైతే తెచ్చాను. అంటే బాగుంది అనేది అయితే ఇంకా చెప్పను, కానీ ఏమో ఈ చీరను క్లాత్ బాగుంది అనిపించిన తర్వాత బాగాలేదనే నాకు కూడా మైండ్కి అనిపించింది. అని వేరే అక్క నేను పోయింటిమి. ఆ అక్క ఏమనిందంటే, బాగుంటుంది మధు ఇది చీర, ఒకవేళ నువ్వు కట్టుకోకుండా నాకు ఇచ్చేసేయి అనింది, తీసుకోమని. ఈ చీర కొన్న వాళ్ళ దగ్గర అయితే ఏమైందంటే, నాకు డబ్బులు ఇవ్వాల్సిందే, అది వాళ్ళకి బ్లౌజులు కుట్టించింటిని, ఆ డబ్బులు నాకు ఇవ్వలేదు. దాంట్లోకి అనేది తీసేసుకున్నాను. కానీ వద్దనిపించింది ఈ చీరతో పాటు ఇంకొక చీర కూడా తీసుకున్నాను. ఆ చీర ఏం లేదు, కానీ ఈ చీర అయితే కనుక అలాగే ఉండిపోయింది. ఇది చీర కూడా ఒకటే కలర్ కాదు, 2 కలర్స్ వచ్చిందానా. ఎవరికి నచ్చట్లేదు. మా పాప కూడా ఇది ఏం బాగోలేదు మమ్మీ అనేసి అనింది. ఇంకా దీన్ని డిఫరెంట్గా ఎలాగన్నా ట్రై చేద్దాం అనిపించేసింది. శారీ మొత్తం అయితే కనుక ఇది లంగా ఓని టైపు, ఇది శారీ ఇది వచ్చేసింది. మా పాపకి అయితే కనుక ఈ కలర్ బాగా నచ్చేసిందంట, బ్లూ. ఇది అయితే కనుక అస్సలు నచ్చలేదంటే, ఇది లైట్గా ఉంది మమ్మీ, పింక్ అనేది తిక్కుంటేనే బాగుంటుంది, బాగాలేదు అనేసి అనింది. ఇంకా దీన్ని ఏం చేయాలని అర్థం కాలేదు. షాప్లో చాలా రోజులు పెట్టాను, ఎవరన్నా తీసుకుంటారేమో, ఒకవేళ నేను అక్కడ కొనుక్కొచ్చిన డబ్బులకి ఇచ్చేద్దామనేసి. ఎవరు దీన్ని అసలు పట్టుకోలేదు. అంత చండాలంగా ఉందా అనిపించేసింది నాకైతే. కానీ దీన్ని ఒకసారి నేను కట్టుకుందాం అనుకుంటున్నాను. అందుకోసం దీని మీద బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను. అది కూడా కొంచెం డిఫరెంట్గా కుట్టుకున్నాను. కట్టుకొని ఒకసారి బాగాలేదు అనిపించింది అంటే దీన్ని 2 ముక్కలుగా చేసేసి డ్రెస్ అయితే కుట్టుకుంటాను. ఇంకా దీన్ని పింక్ దాన్ని పక్కన పెట్టేసి దీంతో అయితే కన్ఫామ్గా డ్రెస్ అయితే కుట్టుకుంటాను. బాగుంటుంది కదా అనిపించేసింది. అందుకు ఒకసారి కట్టుకొని చూద్దాము. అంటే కొన్ని చూడడానికి బాగుండవు, కానీ కట్టుకుంటే బాగుంటాయి కదా, అలా అయితే ఇంకా ఆలోచించాను. దీని మీద బ్లౌజ్ కూడా నిన్న అయితే కుట్టుకున్నాను. ఇది బ్లౌజ్ వచ్చేసి నేనేం చేశానంటే, ఈ చీరలో క్లాత్ కట్ చేసి హ్యాండ్స్కి అయితే వేసాను. అవుట్ ఇదైతే హ్యాండ్స్కి అయితే కనుక వేసేసాను. ఇది చీర కట్ట జరికెళ్ళి వస్తుంది కదా, దాన్ని కట్ చేసేసి చిన్న హ్యాండ్సే పెట్టుకున్నాను. హ్యాండ్స్ పొడవు ఏం పెట్టుకోలేదు. ఇంకా మన చేతిలో పనే కదా, ఏం కాదులే అన్నట్టు కుట్టేశాను. లైనింగ్ కూడా నా దగ్గర ఉన్నదే, ఏదో కలర్ అనేసేసాను. ఇదైతే పింక్ కలర్ అయితే కాదు, అది చూడండి కనిపిస్తుంది కదా, ఇది అయితే వేసాను. ఇంకా రౌండ్ నెక్ పెట్టేసుకొని ఇలా అయితే ఇంకా కుట్టుకున్నాను హ్యాండ్. అంటే ఇక్కడ వచ్చేకల్లా పింక్ కలరే ఉంటుంది కదా శారీ, అందుకోసం హ్యాండ్స్ వెరైటీగా ఉంటే బాగుంటుందేమో అనిపించేసింది. అందుకోసం అయితే కనుక ఈ కలర్ అనేది కుట్టేశాను. కట్టుకొని అయితే కనుక చూద్దాము ఎలా ఉంటుందో ఏమో. నాకైతే కూడా చిన్న డౌట్ అయితే ఉంది, కానీ ఇది ఇలా కుట్టినాక బ్లౌజ్ బాగా కనిపిస్తున్నట్టు ఉంది. నిన్న నైట్ వచ్చేసి 8:30 అయిపోయింది ఇది కుట్టారు కల్లా. ఏమో కుట్టుకుందాం అనేసి అయితే కనుక నేను అనుకున్నాను అంటే కనుక టైం చూసుకోను, కన్ఫామ్గా అది పూర్తి చేసేస్తాను. అలాగని ఇదైతే పూర్తి చేశాను. వేరే మంది బ్లౌజులు కుట్టడానికి అయితే కనుక కొంచెం టైం పట్టొచ్చేమో, కానీ నా బ్లౌజ్ కుట్టడానికి అర్ధగంట కన్నా కూడా తక్కువే పడుతుంది. ఎందుకంటే కొలతలు తీసేసుకోను నేను, అంటే కొలతలు అవసరం లేదు, కుట్టుకుంటూ పోవడమే. వేరే వాళ్ళవైతే కనుక ప్రతిదీ క్రాస్ పట్టిల కాడ నుంచి ఉక్సుల పట్టి వరకు ప్రతిదీ మనం కొలతలు చూసుకోవాలి కాబట్టి లేట్ అవుతుంది. నాది కొలత ఏం చూసుకొని కుట్టుకుంటూ పోతా, బాగుంటుంది, లేకుంటే లేదు, నాదే కదా అనే ఒక ఫీలింగు. సర్లేండి, ఇది చీర కట్టుకొని చూపిస్తాను. చూడండి, చీర అయితే కనుక కట్టుకున్నాను. చున్నీకి అయితే కనుక బాగాలేదు, కానీ కట్టుకుంటే నిజంగానే బాగుంది. మా పిల్లలు వస్తేనే బాగుంది అక్క అనేసి అయితే కనుక చెప్పారు. శారీ అయితే కనుక లంగా వన్ టైప్ అయితే రాలేదు, మా పాప చెప్పినట్టు సగమే వచ్చేసింది. నేను లంగా వన్ టైప్ వస్తుంది అనుకున్నా. అంటే క్లాత్ ఎలా వచ్చిందంటే కనుక, అండ్ ఇది వచ్చేసి 2 మీటర్లు వచ్చేసింది. కింద వచ్చేసి ఈ కలర్ వచ్చేసి 3 మీటర్లు వచ్చింది. మొత్తం చీర 5 మీటర్లు కదా, అందుకు ఈ పైన పింక్ వచ్చేసి తక్కువ వచ్చేసింది. కానీ కట్టుకుంటే చాలా బాగుంది చీర మటుకు. మీకు ఎలా అనిపిస్తుంది అనేది తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ దీన్ని అయితే డ్రెస్ కుట్టాలనే ఐడియా అనేది మానేశాను. బ్లౌజ్ కూడా బాగా సెట్ అయింది ఈ మోడల్గా కుట్టుకుంటేనక. నేను ఇంకా బఫ్ అలా పెడదామనేసి అనుకున్నా, కానీ కాలేదు. సర్లేండి, బాయ్, ఉంటా. ఈ ఉల్లిగడ్డలో ఏవో అమ్ముతున్నారు, వారం పడుతున్నాయి కూడా.